రమేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి ఈ సంవత్సరం ఎంత గొప్ప మంచి అవకాశాలను కల్పిస్తుందంటే, సుమారుగా జూన్ 2వ తారీఖున మనకు ఈ యొక్క గురుడు స్థానమార్పు చేస్తున్నాడు. అంటే మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. కర్కాటక రాశిలోకి వచ్చాడంటే మరి రమేష్ అనే పేరు తులారాశి కిందకి వస్తుంది. ఈ తులారాశి నుండి చూస్తే అది దశమ స్థానం, కర్మస్థానం అవుతుంది. నిజంగా చెప్తాను, మీరు ఎంత నిజాయితీగా ఈ సంవత్సరంలో అడుగు పెడతారో అంత నిజాయితీ వస్తుంది, అంత డబ్బు సంపాదిస్తారు. మీరు దీర్ఘకాలికంగా ఎన్ని రుణబాధలలో ఉండని స్వస్తి స్త్రీ పరాభవనామ సంవత్సరంలో మీ జన్మ ధన్యం కాబోతుంది. మీ కష్టాలన్నీ తీరబోతున్నాయి, మీకున్నటువంటి అప్పులు తీరబోతున్నాయి, మీకు ఉద్యోగ ప్రాప్తి కలగనుండి వివాహ యోగం కలగబోతుంది, విదేశాలలో సంపన్నులుగా చలామణవుతారు. ఏది ఉట్టి మాటలు కాదు, నేను చెప్పేది నిజమే. మీరు బాగుపడబోతున్నారు. ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు రమేష్ కానీ, రాజు కానీ, రవి కానీ, రాజేష్ కానీ, ఇలా ఆర్ అనే అక్షరముతో పేరు మొదలయ్యే ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడి అనుగ్రహం దక్కబోతుంది. అవునండి, మనం ఆ భగవంతుడు తలుచుకుంటే బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఒక్క క్షణం చాలు మనం కోటీశ్వర్లం కావాలంటే. అవునండి, మనం నిష్ఠగా ఉండాలి. మనం అద్భుతమైనటువంటి యోగం. గురువు స్థానమార్పు చేస్తున్నాడు. 365 రోజుల తర్వాత గురువు 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అది మామూలు విషయం కాదండి. మన జాతకంలో 2 గ్రహాలు, అవి పవర్ఫుల్గా ఉండాలి. ఒకటి శని, ఒకటి గురువు. శని 2.5 సంవత్సరాలు, 30 ఏళ్ళ తర్వాత వస్తాడు. గురువు సంవత్సరం ఒకసారి నెక్స్ట్ రాశిలోకి వస్తే 12 ఏళ్ళకు ఒకసారి వస్తాడు. ఇవి 2 గ్రహాలే చాలా మేజరు. ఇకపోతే ఛాయాగ్రహాలు రాహుకేతులు ఉన్నాయి, కానీ వాటిని పట్టించుకోవడం అవసరం లేదు. వాటిని ఎలా అంటే పెడితే పెళ్లి కొడుతుంది, లేదంటే సాగు కొడతాయి. అలాంటి గ్రహాలు 2. ఒకటి రాహుకేతు. అంటే నేను పచ్చిగా ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, వాటి తత్వం అది. తత్వం ఉంటేనా కోటీశ్వరం చేసేస్తుంది. సూపర్, డబ్బలు కట్టలు మొత్తం కుమ్మరిస్తుంది, లేదంటే కటిక దారిద్ర్యాన్ని చేస్తాయి. కాబట్టి ఆ 2 గ్రహాలకు ఎలాంటి రెమెడీస్ ఇవ్వాలి, దాన్ని ఎలా ముందుకు వెళ్ళాలని కొంచెం మనకు ట్రిక్ ఐడియా ఉంటే పర్ఫెక్ట్గా మనం గెలవచ్చండి. రాహు కేతులతో కూడా తలపడవచ్చు. కొన్ని మిస్టేక్స్ చేస్తారు, దానివల్ల కొన్ని నష్టాలు వస్తుంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకసారైనా మీరు ఈ యొక్క మిథున రాశిలో కనుక మీరు జన్మించినట్టయితే అద్భుతమైనటువంటి యోగం అనేది కూడా ఆ భగవంతుడు కల్పిస్తున్నాడు. తప్పకుండా మీరు బాగుపడతారు.